నిర్మాణ రంగంలో భారత్ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపింది ప్రధాని మోదీ అన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఫోన్ పే, గూగుల్ పే తెచ్చి ప్రజలకు చిల్లర ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని స్కామ్లు చేశారని మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప కాంగ్రెస్ హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. కోదాడ పట్టణంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు ఈటెల. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరి మాట్లాడినా ఒకటే మాట మాట్లాడుతున్నారు. పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, పేనెండు నిధులు పోయిలపడ్డం బిడ్డ, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయింది బిడ్డ అని మాట్లాడుతున్నారు. ఎక్కడ పోయినా ఎండిన పంటలు, కాలిపోతున్న మోటార్లు, కరెంటు కోతలు, పండిన పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్న ప్రభుత్వం బోనస్ మాట దేవుడు కానీ ఇవాళ 40 కిలోల బస్తకు 3 కిలోలు 4 కిలోల కటింగ్ తో ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎన్నికల సందర్భంలో పిట్టగా మాట్లాడినట్టు అనేక హామీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు చేస్తా అని చెప్పిండు. కానీ ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కడు కూడా అమలు చేసే పరిస్థితి లేదని చెప్పి అని వాళ్ళు ఇలా వాపోతా ఉన్నారు. చివరికి ఇవాళ కూడా మీరు చూసిన నిన్నటి దాకా ఏ పార్టీని అయితే ఆకాశం ఎత్తిందో ఆంధ్రజ్యోతి పత్రిక, ఆ పత్రికలోనే ఇవాళ ఒక వార్త రాసింది. 6 నెలలుగా దవాఖాన్లలో పనిచేసిన వాళ్లకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు రావట్లేదని చెప్పే మాట, ఆ దవాఖాన్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన మాట. ఇవాళ అదొక్క రంగమే కాదు, అన్నిట్లో కూడా ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రాక ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ వసూళ్ల రాజ్యం, మళ్ళీ పని చేస్తే వెలగట్టేటువంటి రాజ్యం వచ్చింది బిడ్డ. బ్రాండీ షాపుల దగ్గర వసూళ్లు, పని చేసుకుందామంటే వసూళ్ల రాజ్యం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన పాత స్వరూపాన్ని, పాత నైజాన్ని చేస్తా ఉంది. అసహించుకుంటున్నామనే మాట చెప్తాను. ఈ మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వాళ్ళు అడగలిపోయిన బిడ్డ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, మళ్ళీ వచ్చేసారి బీజేపీ అధికారంలో రావాలని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో మీకే ఓటేసినాం. ఇవాళ పట్టభద్రుల ఎన్నికలలో కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా మాకెవరు చెప్పాల్సి అక్కర్లేదు. రిటైర్డ్ ఉద్యోగులుగా ఇవాళ చదువుకున్న వాళ్ళుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో